बीआरएस के जनरल सेक्रेटरी आरएस प्रवीण कुमार ने अपनी सिक्योरिटी में मुबैना कमी पर सवालात उठाते हुए कहा कि उन्हें साबिक पुलिस कमिश्नर सीवी आनंद की जानिब से सिक्योरिटी कम करने का नोटिस दिया गया था। उन्होंने सवाल किया कि आखिर मैनमपल्ली हनुमंत राव और कुंडा मुरली को 2+2 गनमैन की इस बुनियाद पर फराहम किए गए और उन्हें ऐसी कौन सी सरकारी हैसियत हासिल है जिसकी वजह से सिक्योरिटी दी गई। आरएस प्रवीण कुमार ने हुकूमत से इस मामले पर शफाफ वजाहत का मुतालबा किया। ఇప్పుడు మీరు సెక్యూరిటీ రివ్యూ కమిటీ అన్నారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరి ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ప్రవీణ్ కుమార్, నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు, కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించమని రికమెండ్ చేసింది అన్నాడు. అందులో చెప్పుకుంటూ ఆయన నాకు ఒక లెటర్ రాసిండు సివి ఆనంద్ గారు. ఆ లెటర్లో ఏం రాసిండయా అంటే, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వినాలి ఈ విషయం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద స్టేట్ ఈజ్ ప్రివెంటివ్, డైనమిక్ అండ్ థ్రెట్ బేస్డ్. It is neither permanent nor attached to the status, office, rank or past service of any individual. Its nature and scale are periodically reviewed with reference to the prevailing threat perception, the capability and intent of the threat source, individual vulnerability and overall internal security situation. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాడంటే, ఒక వ్యక్తి గతం వల్లనో లేకపోతే ఒక వ్యక్తి స్టేటస్ వల్లనో, ఒక వ్యక్తి పలానా ఆఫీస్లో ఉన్నాడనో, ఒక వ్యక్తికి ఒక పలానా ర్యాంక్ ఉందనో సెక్యూరిటీ గవర్నమెంట్ ఇవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఒక ఉపద్రవాన్ని ఆపడం కోసం, ఒక వ్యక్తి హత్య జరుగుతుంటే హత్య జరిగే అవకాశాన్ని తగ్గించడం కోసం మాత్రమే, అదేవిధంగా ఇతనికి ముప్పు ఉందా లేదని చూసిన తర్వాత మాత్రమే ఆయనకు సెక్యూరిటీ ఇస్తారని గౌరవ డీజీపీ గారు పారా నెంబర్ 6లో మాకిచ్చిన నోటీస్లో ప్రవీణ్